విశాఖపట్నంలోనే రేపు అతిపెద్ద డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేయబోతుంది మన గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన ముఖ్యంగా మీలాంటి యూత్ కి 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు? ఎలా ఇటువంటి కంపెనీస్ రావడం వల్ల మనకి నిరుద్యోగ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి కంపెనీలు చాలా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తీసుకొస్తే ఇంకా నిరుద్యోగ వ్యవస్థ అనేది చాలా తగ్గుతుంది. అందరికీ ఉపాధి కల్పన కూడా ఉంటది. ఇటువంటి కంపెనీలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇటువంటి కంపెనీలు చాలా రావాలని చెప్పి కోరుకుంటాం. దీనివల్ల యువత అనేది మార్గనిర్దేశం బాగుంటది. బయట దేశాలకు వెళ్ళకుండా మన స్టేట్ లోనే ఉండి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇటువంటి కంపెనీస్ ఎక్కువగా రావాలని చెప్పుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏ విధమైన డెవలప్మెంట్ చేసిందో నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన ఆంధ్రాని విశాఖపట్నం కూడా ఇంకా డెవలప్ చేస్తారని అంటున్నారు. ఎలా ఇంకా డెవలప్ చేస్తారనే నమ్మకం ఉంది యూత్ అందరికి కూడా. దీని వల్ల చాలా మంచిది కూడా. అది ఎందుకంటే ఇటువంటి కంపెనీస్ రావడం వల్ల అదర్ స్టేట్ గానీ అవుట్ ఆఫ్ గానీ వెళ్ళడానికి చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల ఫ్యామిలీస్ గానీ అందరూ బాగా ఉంటారు. ఇంకా ఇలా రావాలని చెప్పి కోరుకుంటున్నారు. నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్, అక్కడ పనితీరు ఎట్లా ఉందంటారు? నారా లోకేష్ గారు అనేది ఎడ్యుకేషనల్ మినిస్టర్. అతను చాలా ఇంటెలిజెన్స్ పర్సన్. అతను చాలా ఇంకా తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇటువంటి ఇంకా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. అనేది చాలా కష్టపడి చాలా కంపెనీ తీసుకొని వస్తుంది, కానీ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, కేసులు వేస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? అటువంటిది అనేది చాలా వరకు రాంగ్. ఎందుకంటే ఎవరికి వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి కంపెనీస్ వస్తే యూత్ అందరూ బాగుంటారు. అంత మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది రాష్ట్రం కూడా. రేపు చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా సెంటర్ మన విశాఖపట్నంలోని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు గవర్నమెంట్. ఇది రావడం వల్ల 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు. ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఎలా ఉండబోతుంది? యూత్ కంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ లో అయితే ఇప్పుడు చాలా మంది రేపడో అనగా ఎయిర్టెల్ అనగా జియో అనగా చాలా మంది వర్క్ కోసం చాలా ప్రెజర్ పడుతున్నారు. ఇప్పుడు అలాంటి కంపెనీలు రావడం వల్ల 1,00,000 పైగా ఉద్యోగాలు వస్తుంటే యువతలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరలో వస్తుందంటే మనకి మంచిదే కదా. ఇప్పుడు యూత్ కి చాలా ఉపయోగపడుతుందని నేనైతే అభిప్రాయం. అలాగే గూగుల్ ఒకటే కాకుండా కాగ్నిజెంట్, టీసీఐసి, ఐటీ డెవలప్మెంట్ రకరకాల కంపెనీలన్నీ గవర్నమెంట్ తీసుకుని రాబోతుంది. ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ చేసే పనులు? ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కి అయితే చాలా ఉపయోగాలు యువతకి చేస్తుందని నమ్ముతున్నాం. అంటే వస్తే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి, చాలా ఉద్యోగాలు కూడా వస్తాయని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలోని కూడా అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. అలాగే అక్కడ వరుసగా కంపెనీలు వస్తున్నాయి. ఇది రావడం వల్ల ఇప్పుడున్న ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే నిరుద్యోగ వృద్ధి చాలా ఉంది. ఎందుకంటే యువకులు చాలా మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరలో కంపెనీలు పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ చాలా రుణపడి ఉంటారు స్టూడెంట్స్ అందరూ. అలా అనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు చాలా బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఇంతవరకు ఉంటే ఇంకా ముందుకు నడుస్తుంది నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ చూసినట్లయితే ప్రతి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ క్రెడిట్ కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వల్ల కదా ఇవన్నీ వచ్చేది. మనం ముందుకు వస్తున్నాయంటే మన ప్రభుత్వం బాగుండబట్టే కదా వస్తుంది ఇదంతా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది రేపు గూగుల్ డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు. ఎలా అనిపిస్తున్నారు ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది కదండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. నేను అన్ఎంప్లాయ్మెంట్ యూజ్ అవుతుంది అందరికి దానివల్ల. అలాగే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కాకుండా కాగ్నిజెంట్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీసీఎస్ ఇలాగా అనేక రకాల సంస్థలు నారా లోకేష్ గారు తీసుకుని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? డెవలప్ అవుతుంది కదండి. ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ విషయం అన్నమాట. యూత్ కి ఒక మంచి శుభప్రదం అంటారా? చాలా అండి. చదువుకున్న వారు ఎవరికైనా సరే మంచి ఉపయోగం. అంటే డైరెక్ట్ గానీ సరే చాలా మంది 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఉపయోగపడుతుంది దానివల్ల. హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అదే విధంగా మన ఆంధ్రాని ఇంకా డెవలప్ చేస్తారని భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో హైదరాబాద్ ని బీటౌట్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఇదే ప్రభుత్వం కంటిన్యూగా ఒక 2 టర్మ్స్ కానీ 3 టర్మ్స్ కానీ అనుకోండి, ఈ బేస్మెంట్ అలాగా పుల్అప్ చేసుకెళ్తారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక ఐటీ మంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? పనితీరు ప్రజలు బాగానే ఉందండి. చాలా మట్టుకి అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి అబ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా మనకు వస్తున్నాయి. గూగుల్ అనేది అంత పెద్ద డేటా సెంటర్ మీకు తెలిసిందే. మనకి అట్లా చెప్పాలంటే టెక్ కర్ణాటక అనేది అంటే బెంగళూరు అనేది టెక్ పరంగా చాలా డెవలప్. దాన్ని కాదని మన ఆంధ్రాకి వచ్చిందంటే చాలా గ్రేట్. అది
రేపు చూసినట్లయితే విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఇది రావడం వల్ల 1,00,000 పైగా ఉద్యోగాలు వస్తుంది? మీ నిరుద్యోగం అనేది ఎట్లా ఉంటుంది? గూగుల్ అనేది చాలా పెద్ద ఎంఎన్సీ అందరికీ తెలిసింది. సో దానివల్ల యూత్ కి అందరికి మంచిగా జాబ్స్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది. వైజాగ్ కూడా డెవలప్ అవ్వడానికి, ఇక్కడ ఐటీ పెరగడానికి కూడా గూగుల్ వస్తే చాలా బూస్టప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అలాగే విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు. తర్వాత ఐటీ డెవలప్మెంట్ అవుతుంది, టీసీఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ రకరకాల కంపెనీలు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటున్నారు విశాఖపట్నం గతంలో? ఇప్పుడు అయితే చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది. ఐటీ కూడా చాలా ఐటీ కంపెనీస్, టీసీఎస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మీ యూత్ కి ఏ విధంగా ఈ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? ఉద్యోగాల అవకాశాలు కూడా వచ్చే అవకాశం? అదే కంపెనీస్ అన్నీ వస్తున్నాయి కదా, సో సైమల్టేనియస్ గా జాబ్స్ కూడా అలానే గ్రోత్ అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గారు, అతని పనితీరు ఎట్లా ఉంది? ముఖ్యంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కంపెనీలు తీసుకుని వస్తున్నారు. ఎలా బాగుంది, డెవలప్ అవుతే దానికంటే ఇంకా హైదరాబాద్ అయితే ఏ విధంగా డెవలప్ అయింది, అలాగే మన ఆంధ్ర కూడా అదే కన్ఫర్మ్ గా ఉంది. వైజాగ్ అయితే ఇంకా ఉంది. లోపలికైతే ఒక నమ్మకం అనేది బ్రో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన విశాఖపట్నంలోని ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా రేపు ఇనాగ్రేషన్ చేయబోతుంది. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల? ముఖ్యంగా మీలాంటి యూత్ ఏ విధంగా? ఇది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారికి ఓటేసినందుకు అతను బాగా మనకి ఆ టెక్నాలజీ అనేది ఇక్కడ తీసుకొస్తున్నారు. ఎక్కడికో బయటకు వెళ్ళి చేసేదానికన్నా మన వైజాగ్ లోనే వచ్చింది. యూత్ అందరూ వైజాగ్ లో చాలా మంది ఉన్నారు. అందరూ బయటకు వెళ్ళి 10,000కి 15,000కి అక్కడ కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఇలాంటి కంపెనీ రావడం వల్ల మాలాంటి యూత్ కి ఎంతో మందికి జాబ్ ఫెసిలిటీ అనేది దొరుకుతుంది. ఇది నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే విశాఖపట్నంలోని గూగులే కాకుండా ఆ కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు, టీసీఎస్సి, తర్వాత ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే మీ ఒక యూత్ మీరు ఎలా? యూత్ ఇది చెప్పలేకపోతున్నాను కానీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మన ఫ్యూచర్ అనేది మన వైజాగ్ లోనే మనకు కనిపిస్తుంది. మనం ఎవరిని ఫ్యామిలీని వదిలి ఇటు వెళ్లకుండా మన దగ్గర ఇక్కడ ఉండి మనం అంత సాధించుకునేది ఒకటి ఉంది. అంటే ఒక ధైర్యం అనేది వచ్చింది ఈ గవర్నమెంట్ రాగానే. సో థ్యాంక్ఫుల్ లోకేష్, నారా లోకేష్ గారు. హైదరాబాద్ చూసినట్లయితే ఏ విధమైన డెవలప్మెంట్ చేశారో అలాగే మన ఆంధ్రాను కూడా అదే విధంగా డెవలప్ చేసే నమ్మకం అయితే ఏర్పడింది. నా నమ్మకం అయితే ఏర్పడింది, పక్కగా ఏర్పడింది. చాలా ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది. నారా లోకేష్ గారిని అందరూ ఫస్ట్ లే అలా ముద్దుపప్పు ఏదో అనేవారు, కానీ అతను అతను స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏ పొలిటీషియన్ పని చేయట్లేదు అతని దగ్గర. అందుకే పొలిటీషియన్ అందరూ చదువుకోవాలి, చదువుకున్నాడు పొలిటీషియన్ అయితే ఏదో రోజు మన ఇండియా అనేది డెవలపింగ్ కాదు డెవలప్డ్ అయిపోద్ది ఎప్పటికైనా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన విశాఖపట్నంలోని ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ఎలా అనిపిస్తుంది సార్? 1,00,000 పైగా ఉద్యోగాలు వస్తున్నాయి, అవకాశాలు? చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి చాలా చోట్ల ఇప్పుడు ఉద్యోగాలు లేకపోవడంతో మన విశాఖపట్నంలో అటువంటి డేటా సెంటర్ రావడం అనేది చాలా గర్వకారణం అండి. ఈ డేటా సెంటర్ వల్ల చాలా మందికి ఉపాధి పొందుతారండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే అన్ని సాఫ్ట్వేర్లను, ఏఐ సాఫ్ట్వేర్ అందరూ దాని మీద దృష్టి అవుతారు కాబట్టి అటువంటి దానిలో చాలా మందికి ఉపాధి పొందే అవకాశం ఉంది సార్. కూటమి ప్రభుత్వం వల్ల మనకి విశాఖపట్నం కాదు మన రాష్ట్రంలో కూడా చాలా మంచి జరుగుతుంది అనుకున్నాం సార్. ఎందుకంటే రోడ్లు అయితేనేమి, అలాగే మన ప్రయాణ విషయంలో అయితేనేమి, అలాగే ఇలాంటి ఉద్యోగ విషయం పెట్టుకొని చాలా వరకు డెవలప్మెంట్ చేస్తారు. అలాగే ఇప్పుడు గూగుల్ అనే కాకుండా విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్సి, ఐటీ డెవలప్మెంట్, నారా లోకేష్ గారు చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు, కంపెనీలు తీసుకుని వస్తున్నారు. ఎలా చాలా బాగా చేస్తున్నారు సార్. ఉపాధి కోసం అనేది అతను ఒక విద్యాశాఖాధికారి అయినప్పటికీ కూడాను విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకి ఎటువంటి నిరుద్యోగ సమస్య ఉండకూడదు అనేసి అతను ఏం చేస్తారంటే ప్రతి చోట ఇండస్ట్రీ ఏదైనా కొన్ని చోట్ల మన అనకపల్లి అయితే అలా స్టీల్ ప్లాంట్ ప్లానింగ్, తర్వాత ప్రతి చోట ఉపాధి కోసం ఎవరో నిరుద్యోగ సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో అతను దృష్టి సాధిస్తున్నారు సార్. సార్ ఇది కూటమి అనేసరికి మనకి ప్రజల కోసం పనిచేస్తుంది సార్. ఎందుకంటే ప్రజలకి ఒక సమస్య ఏంటంటే ఆరోగ్యం, ఉద్యోగం, నిరుద్యోగ సమస్య ఉండకూడదన్న సమస్యతోనే ఈ కూటమి వ్యక్తి మన దాన్ని పనిచేయడానికి ముందుకు వస్తున్నారు సార్. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఎస్ సార్, ఎస్ సార్, చాలా బాగా చేస్తున్నారు సార్. కూటమి అనేది చాలా బాగానే మనకి పరిపాలన అయితే జరుగుతుంది అనుకుంటున్నాం సార్.